నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. తొలి ఏకాదశి పండుగ సందర్భంగా మాజీ డీఎస్పీ నళిని మాతాజీ ఆచార్య ద్వారా గద్వేల్ ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో జరిగిన సాప్తాహిక యజ్ఞ సభలో ప్రవచనం ఇవ్వడం జరిగింది. వేదం యజ్ఞంల గొప్పతనంతో పాటు సనాతన ధర్మంలోని గంభీరమైన విషయాలను భక్తులకు వివరించడం జరిగింది. జూలై 10వ తారీఖు ఉదయం 8 గంటలకు మొదలై 1 గంట వరకు భక్తులతో వరుస అగ్నిహోత్రములు జరిపించబడును. ఒక బ్యాచ్ లో 48 మంది యజమానులుగా కూర్చోవచ్చు. ఈ యజ్ఞం జరిపించినందుకు ఎటువంటి దక్షిణ తీసుకోవడం లేదు. ఈ కార్యక్రమాన్ని 4 నెలల క్రితం ప్రారంభించడం జరిగిందని, ఈ విషయంలో మీడియా మరియు రాజకీయ నాయకుల సహాయ సహకారాలను అర్థిస్తున్నట్లు తెలిపారు. నేటి యజ్ఞం కార్యక్రమంలో జయశ్రీ హాస్పిటల్స్ డాక్టర్ వాసవాచారి, గజ్వేల్ ఆర్య సమాజం అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, కార్యదర్శి వెంకటరెడ్డి, సిల్వేర్ బలరాం, పరంధామయ్య, మల్లికార్జున్ మొదలగు వారు పాల్గొనడం జరిగింది. కాబట్టి మనం బయట ఏమి చేసినా కూడా చెల్లుతుంది, దేవుడు చూడడు అని ఒక ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనిషి నేరాలు చేస్తాడు. కానీ ఇప్పుడు వైదికంగా ఏదైతే ఉందో, దేవతలకి దేవదేవుడైన పరమేశ్వరుడు అంతటా ఉంటాడు, మన హృదయంలో కూడా ఉంటాడు, మన ఆత్మని గమనిస్తూ ఉంటాడు, మన మనసులో వచ్చే ఆలోచనలు కూడా చదువుతూ ఉంటాడు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనము చెడు పనులు కాదు కదా, చెడు ఆలోచనలు కూడా మనము చేయము. ఎందుకంటే అతడు అన్నిటినీ లెక్కిస్తూ ఉంటాడు. మన కర్మలకి, మన పాపాలకి తగిన ఫలితాన్ని తప్పనిసరిగా ఇస్తాడు అన్న ఒక భయం ఉన్నప్పుడు బయట రక్షణ వ్యవస్థ కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కరూ న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా జీవించడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక నెక్స్ట్ రెండవ ప్రశ్న, దేవతలు అనేది అంతమంది ఉన్నారా, వాళ్ళు అలా నైవేద్యం స్వీకరిస్తారా? దీనికి కూడా జవాబు అనేది వేదంలోనే ఉంది. దేవుడు ఒకే ఒక్కడైనప్పుడు, అతడు నిరంతరం ఒక సృష్టి యజ్ఞాన్ని చేస్తున్నప్పుడు అతనికి సహాయంగా కొంతమంది అవసరం, వారే దేవతలు. ఉదాహరణకి ఒక దేశానికి ప్రధానమంత్రి ఉంటాడు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటారు. వారు పరిపాలన చేసేటప్పుడు అతనికి సహకరించడం కోసం క్యాబినెట్ మంత్రులు, మిగతా సహాయ మంత్రులు ఎలాగైతే ఉంటారో, పరమపిత పరమాత్మ కూడా సృష్టి స్థితి లయల్ని చేస్తున్నాడు. కాబట్టి ఇతనికి కూడా సహకరించడానికి 33 మంది దేవతలు ఉన్నారు. ఆ 33 మంది దేవతల్లో మన ఆత్మ కూడా ఒకటి. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, మరియు ఆకాశంలో ఉండే విద్యుత్తు, ఈ అగ్నిహోత్రం, ఇవన్నీ దేవతలు. ఈ దేవతలకి మరియు ఈ దేవతలు మనకి నిరంతరం పరోపకారం చేస్తూ ఉన్నారు. వారు మనకి గాలిని, నీటిని ఇస్తున్నారు. ఈ కలపడం, ఈ దేవతలు ఏవైతే ఉన్నాయో పరాకృతిక దేవతలు, మీరు మాకు ఇంత చేస్తున్నారు కాబట్టి మీకు కూడా ఆకలి దప్పికలు ఉంటాయి, కాబట్టి మీ ఆకలిని తీర్చిన తర్వాతనే మేము మా ఆకలిని తీర్చుకుంటాము అని అనడం. ఇందులో నేతిని వేసాం, అదేంటి పానీయం, దేవతలకి పానీయం. ఇందులో మనం పొడిని వేసాం, బెల్లాన్ని వేసాం, డ్రై ఫ్రూట్స్, వీటన్నిటిని వేసాం, అదే ఆహారం దేవతలకి. అవి ఈ అగ్నిదేవుడు అన్నింటికీ ముఖం లాంటివాడు. ఈ ముఖమైన అగ్నిదేవుడు ఆ పదార్థాలన్నింటినీ కూడా సూక్ష్మ రూపంలో వాటిని విడగొట్టి, ఒక నానో టెక్నాలజీ జరుగుతుంది ఇక్కడ, నానో పార్టికల్స్గా విడగొట్టి ఎసిటోను, ఫార్మాల్డిహైడు, ఓజోను, ఆక్సిజను, మీథేన్ వంటి రకరకాల వాయువులు ఇందులో ఉత్పన్నమయ్యాయి. అది చాలా దూరం, ఈ భూమండలమే కాకుండా అంతరిక్షము దాటుకొని జులోకం వరకు కూడా వ్యాపిస్తాయి. ఎందుకంటే నానో యొక్క శక్తి మీ అందరికీ తెలుసు, నానో పార్టికల్స్ యొక్క శక్తి అంతా ఉంటుంది. కాబట్టి అలా అవి వ్యాపించేటప్పుడు బ్రహ్మాండంలో వ్యాపించి ఉన్న 32 దేవతలు, ఒక దేవత మన ఆత్మనే కాబట్టి 32 అని చెప్తున్నా. ఆ దేవతలకు ఆహుతులు అందుతాయి. ఆ దేవతలన్నీ మన శరీరంలో కూడా స్థూల సూక్ష్మ రూపంలో కొలువై ఉన్నాడు, మన లోపల కూడా చేరుతాయి. అంతేకాకుండా ఎవరైతే యజ్ఞం చేశారో యజమాని, ఈ పదార్థాల వల్ల సమస్త మానవులకి, సమస్త జీవులకి కూడా ఈ ఆరోగ్యదాయకమైన వాయువులని అందజేస్తున్నాడు. వారిలో ఉండే ప్రాణశక్తి అనేది పెంచుతున్నాడు. కాబట్టి ఈ రకంగా చూసినట్లయితే ఇది దేవపూజ అవుతుంది, మరియు దానం కూడా అవుతుంది. మరియు యజ్ఞాలు చేసేటప్పుడు కుల మతాలకి భేదం లేకుండా అందరూ ఒకచోట కూర్చొని అందరూ ఒకే విధంగా
దేవుణ్ణి ఆరాధించుకునే పద్ధతి అనేది ఈ లాభం జరుగుతుంది. ఇది యజ్ఞం అంటేనే పరోపకారం, దానముకి ఇది ఒక మారుపేరు. యజ్ఞము ద్వారా దేవతలకి పూజ జరుగుతుంది. దేవతలు ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, 33 కోట్ల మంది దేవతలు ఉంటారు అని ఇంట్లో పటాలు మంచిగా శుభ్రంగా బొట్లు పెట్టుకుంది. కాబట్టి పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని వేదాల్లో వర్ణించినట్లుగా అతడికి ఆకారము లేదు, అతడు ఒకే ఒక్కడు, అతడికి రకరకాల పేర్లు ఉన్నాయి. మొత్తము అందరూ విద్వాంసులు అతన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ ఎందుకు అనంటే అతని యొక్క గుణకర్మ స్వభావాలు అనేటివి అనంతం. కాబట్టి ఒక్కొక్క గుణానికి, ఒక్కొక్క కర్మకి, ఒక్కొక్క స్వరూపానికి ఒక్కొక్క పేరు అలా వచ్చింది. కాబట్టి రకరకాల పేర్లతో పిలిచినా కూడా అతని యొక్క నిజమైన పేరు గోడు. అతడు సర్వవ్యాపకుడు. ప్రతి జీవి లోపల అంటే గురువు మరియు శిష్యులు ఉండే ఒక సమూహం, గురువుతో కూడిన ఒక సమూహం. అంటే శిష్యులు ఉన్నారు. అంటే కులం అనే పదము ఏ రకంగా అది వికృతమైన అర్థాన్ని తీసుకుంది మీరు తెలుసుకోవాలి. ఈ కులాలు కావు, వర్ణములు ఉండేవి సనాతన ధర్మంలో. వర్ణం అంటే వరించునది అని అర్థం. అంటే పుట్టుకతో వచ్చేది వర్ణము కాదు. ఇప్పుడు కులం అనేది పుట్టుకతో నిర్ణయం అవుతుంది. కానీ ఒకప్పుడు గురుకులం లోపట విద్యార్థి యొక్క స్వభావాన్ని బట్టి, అతని మేధస్సును బట్టి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాలుగా నిర్ణయం చేసేవాడు. శూద్రుడంటే ఏంటంటే గురువు చేరింది కాబట్టి చోటు చేసి